హాయ్ అండి. చాలా రోజుల తర్వాత ఇంట్లో మళ్ళీ మండీ బిర్యానీ అయితే ట్రై చేశాను. పిల్లలు ఎప్పటి నుండో బయటికి తీసుకెళ్ళమంటున్నారనమాట మండీ బిర్యానీ. అందుకని ఇంట్లో ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది. ఈసారి వచ్చేసి మా చెల్లి, మా మరిది ఇంటికి వచ్చారనమాట. ఎప్పుడు గారెలు, చికెను ఇంకా అలాంటివి బిర్యానీలే అవుతున్నాయి. అలా అనేసి ఈరోజు మండీ ట్రై చేశాననమాట. ఇంట్లో చాలా సింపుల్గా చేసుకోవచ్చు మండీ బిర్యానీ. సో ఎలా చేస్తారో ఏంటనేది ఈ వీడియోలో చూడండి. తప్పకుండా చేసుకోవచ్చు ఇంట్లో. ఫస్ట్ అయితే మండీ బిర్యానీ మసాలా సూపర్ మార్కెట్ నుండి తెచ్చుకోవాలి. చికెన్ మండీ బిర్యానీ మసాలా అంటే ఈ సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. ఆ బిర్యానీ మసాలా వచ్చేసి తీసుకొని అది వచ్చేసి మనం 2 కిలోల బిర్యానీ చేసుకోవచ్చు అనమాట ఒక ప్యాకెట్తోని. నేను 2 కిలోల రైస్, కిలో చికెన్ తీసుకొచ్చాను. కిలో చికెన్ కోడి తీసుకొని ఆ కోడి అలాగ మంచిగా మంది పీసుల్లాగా కొట్టిపించేసి ఇంకా మసాలా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ఆ చికెన్కి మంచిగా ఘాట్లు పెట్టుకొని ఉప్పు నీళ్ళతో కడిగేసి పక్కన పెట్టుకోవాలి. మంది బిర్యానీ మసాలా ఉంది కదా, మసాలా వేసుకొని ఉప్పు, కారం, పసుపు, ఆయిల్, కొద్దిగా ధనియా పొడి, జీలకర్ర పొడి, ఆయిల్ వేసుకొని నిమ్మకాయ వేసుకొని ముక్కలకనే అనమాట మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేట్ చేసుకొని ఒక 2 అవర్స్ అయితే నానబెట్టాలన్నమాట. మ్యారినేట్ అవ్వాలి. తర్వాత ఒక గిన్నెలో 3 డబ్బాల నీళ్ళు పోసుకొని అదే స్టీమ్ చేసుకోవాలన్నమాట. చికెన్ అనేది నేను చూపించినట్టు మీద ఒక గిన్నె పెట్టేసి ఒక 4-5 పీసులు పెట్టి మనకి ఎన్ని పీసులు అయితే సరిపోతాయి అన్ని పీసులు పెట్టేసి స్టీమ్ అనేది చేసుకోవాలి. స్టీమ్ చేసుకున్న తర్వాత కళాయిలో కొద్దిగా నెయ్యి వేసుకొని జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ ఫ్రై తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ స్టీమ్ చేసి చికెన్ ఉంది కదా, ఈ స్టీమ్ అయ్యే చికెన్ ఏంటంటే ఒక 70% అనమాట స్టీమ్ అయిపోతుంది. ఇంకా 30% ఉంటుంది కదా, అది వచ్చేసి మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. లేదు అన్నప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న పర్వాలేదు, కానీ ఆయిల్ ఎక్కువ పట్టేస్తుంది అనేసి నేను స్టీమ్ చేసి ఫ్రై చేశాను. అది తీసి పక్కన పెట్టుకోవాలి. ఫ్రై అయిపోయిన చికెన్ పక్కన పెట్టేసి ఇంకో గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో కొద్దిగా నెయ్యి, ఆయిల్ వేసుకొని ఆనియన్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయిన లోపు ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత నేను బియ్యం వచ్చేసి 3 డబ్బాల బియ్యం తీసుకున్నాను. ఈ డబ్బాతోని 3 డబ్బాల బియ్యం తీసుకొని నానబెట్టుకున్నాను ఒక గంట సేపు. తర్వాత వచ్చేసి ఆనియన్ ఫ్రై అయిపోయాయి కదా, మంది మసాలా ఇంకా సగం మసాలా ఉంచినాం కదా, అది కూడా వేసేసి బాగా కలిపేసి స్టీమ్ అయిన వాటర్ వచ్చేసి నేను 2 డబ్బాలు నీళ్ళు వేసుకున్నాను. అది డబ్బాన్నర అయ్యిందనమాట. ఆ డబ్బాన్నర కూడా వేసేసి నేను 1.25 లెక్క 4.5 నీళ్ళు వేసుకున్నాను అనమాట. 4 డబ్బాల నీళ్ళు, 3 డబ్బాల బియ్యంకి 4 డబ్బాలన్నర నీళ్ళు పోసుకొని అందులో తగినంత ఉప్పు వేసుకొని సరిపోయిందా లేదా అని చూసుకొని బాగా కలిపేసి మూత పెట్టుకొని ఒక 15 నిమిషాలు ఉడికిన తర్వాత పైనుంచి మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పు, బాదం, కిస్మిస్ వేసుకొని మనం ఫ్రై చేసుకున్న లెగ్ పీసెస్ ఉన్నాయి కదా, చికెన్ పీసెస్, అవి కూడా వేసేసి ఒక 10 నిమిషాల పాటు సిమ్లో అనేది ఉడికించుకోవాలి. సిమ్లో ఉడికిన తర్వాత ఆ స్టవ్ ఆఫ్ చేసేసి 15 నిమిషాలు 20 నిమిషాల తర్వాత వడ్డించుకుంటే చాలా బాగుంటుంది. ఇంట్లోనే మైనీస్ కూడా చేశాను. మైనీస్ అనమాట ఎగ్తో చేస్తారు కదా, నేను ఈసారి వచ్చేసి వెజ్ మైనీస్ చేశాను అనమాట. వెజ్ మైనీస్ కూడా చేసి ఇలా వడ్డించుకొని తిన్నాము. ఎంతమందికి నచ్చింది అనేది కామెంట్ చేయండి.